వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో నందిగా మండలం బడబందలో 10 కోట్లతో నిర్మాణం చేపట్టిన విత్తన శుద్ధి నిల్వ కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలని చెక్కిలి వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ అన్నారు. బుధవారం విత్తన శుద్ధి కేంద్ర ఆవరణలో నిరసన తెలిపి మీడియాతో మాట్లాడారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇస్తూ మరి ప్రత్యేకించి వ్యవసాయంపై ఆధారపడిన ఈస్ట్ వెస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చి మరి ఈ రైతులకి సాయం అందించాలనే ఉద్దేశంతోనే మరి వంశార్ పైన గాని అలాగే మరి టెక్కలి నియోజకవర్గం టెక్కలి డివిజన్లో ఇటు ఇచ్చాపురము పలాస పాతపట్నము టెక్కలి నరసన్నపేట వరకు ఎప్పుడో ఉన్న శుద్ధి కేంద్రం శ్రీకాకుళంలో ఉండేది. మళ్లీ రెండో శుద్ధి కేంద్రం టెక్కల్లో ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయనకి మా అందరి కోరిక మేరకు విత్తన శుద్ధి కేంద్రాన్ని మరి టెక్కల్లో నందిగా మండలం కోటిపల్లి గ్రామంలో నిర్మాణం చేయడానికి కోసం 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయటమైంది. ఈ 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన తర్వాత టెండర్లు పిలవడమైంది. రెవెన్యూ వాళ్ళు 5 ఎకరాల ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది. నేనే ఆ రోజు దగ్గరుండి ఇది ఎలా అయినా ఈ ప్రాంతానికి అవసరము, ఇది నిర్మాణం చేయించాలా, విత్తనాలు ఇక్కడ శుద్ధి చేస్తే ఈ ప్రాంతమే కాదు ఈ డివిజన్ అంతటికీ ప్రయోజనం కలుగుతుంది అనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేయటం జరిగింది. మరి ఆయన ఇచ్చిన ఈ శుద్ధి కేంద్రం ఏదైతే ఉందో ఈ వేళకు కూడా ప్రారంభించకుండా ఇక్కడ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారి నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. మరి జిల్లాలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరికీ కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం రాలేదు. అతనికి అవకాశం వచ్చింది, మంత్రిగా ఉన్నారు. ఈ జిల్లాకి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం చేశారో కూడా ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మేము ఈ రోజు అడుగుతున్నాం, వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లాలో ఒక విత్తన శుద్ధి కర్మాగార కేంద్రాన్ని ఇస్తే మీరు ఎందుకు ప్రారంభించలేదు? ఇది ఎప్పుడు పూర్తయింది పనులు? 4,70,00,000 రూపాయలతో ఈ భవన నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దీన్ని మిగతా 4,40,00,000 రూపాయలతో మిగతా వర్క్ ఏదైతే యంత్ర పనిముట్లు ఉన్నాయో దాన్ని సమకూర్చవలసిన అవసరం ఉంది. దానిలోనే ఆ రోజే బడ్జెట్ లో కేటాయించారు. మీరు చూడండి, మీడియా సోదరులందరికీ నేను కోరుతూ ఉన్నాను, ఇది ఏ ఒక్కరు ఇచ్చేసింది కాదు, ఇది ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. మీరు చూసుకోండి, ల్యాండ్ కూడా 7/11/2019 నాడు ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చినట్టుగా రెవెన్యూ వాళ్ళ రికార్డ్స్ లో ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళు కేటాయించారు. 4,70,00,000 రూపాయలతో మరి శాంక్షన్ ఇచ్చి బిల్డింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి మేము ఎందుకు అడుగుతున్నాం ఈ అచ్చెన్నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కదా, మీ నియోజకవర్గము, మీరుంటున్న ప్రాంతము, ఇక్కడ రైతులకు అవసరము, విత్తనము ఇక్కడ శుద్ధి అయితే ఇక్కడ పండించిన ప్రతి రైతుకి కూడా బస్తాకి మరి 250 రూపాయలు ఎక్సెస్ ఇచ్చి కొనే అవసరం వస్తుంది ప్రభుత్వానికి. కొంటామని చెప్పి ఆనాడు దాంట్లో పొందుపరచడం జరిగింది. మరి అలాంటప్పుడు మీరు చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ